స్కూటీ బండిలో పెట్టి ఒకళ్ళు, కారు డిక్కీల సీక్రెట్ అర్రల పెట్టి ఇంకొకళ్ళు, చెత్త కుప్పల నడుమ చిత్తుకాయతలలో పెట్టి ఒకళ్ళు, బైక్ సీటు కింద కూరగాయల బండ్ల నడుమ ఇట్లా తీరొక్క ఉపాయాలు చేస్తున్నారబ్బా. ఒకటి కాకుంటే ఇంకోటి, అది కాకుంటే మరొకటి, అస్సలు తగ్గేదే లేదు. తెలివి లేనోళ్ళు గంత రిస్క్ కష్టమా? సింపుల్ గా పట్టుకురావాలి, సైలెంట్ గా సప్లై చేయాలని మనోడు గీ ఉపాయం చేస్తే గిట్లయింది. బ్యాగ్ పట్టుకొని స్టేషన్లకి వెళ్ళి చిన్నగా వస్తున్నాడు మనోడు. గాయనేంది వెనక మరల గట్లొస్తుండు. అయ్యో, ఒకళ్ళు మనిషిని పట్టుకుండ్రు, ఒకళ్ళు బ్యాగ్ గుంజుకుండ్రు. ఈ సుంటకు తీసుకొచ్చి కూసుండబెట్టి బ్యాగ్ తెరిచిండ్రు. మంచిగా ప్యాకింగ్ చేసిండు బాక్సులు. తీస్తా అంటే వెళ్తున్నాయి. ఇంతకు అందులో ఏముందో ఎరికేనా? గంజాయి. ఒరిస్సాకెళ్లి మాల్ తెస్తుండని పోలీసులకు మతలాబందినట్టుంది. హైదరాబాద్ షేర్లింగంపల్లి రైల్ స్టేషన్ లా గిట్ల దొరికించుకున్నట్టు 4 బాక్సులు, ఒక్కొక్క దాంట్లో 2.5 కిలోలు, మొత్తం 10 కిలోల గంజాయి తెస్తుండు. మరి ఇదంతా ఏం చేస్తావని అడిగితే చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి గచ్చిబౌలి ఏరియాల సాఫ్ట్వేర్ కస్టమర్లకు, చదువుకునే పోరలకు సప్లై చేస్తా అని చెప్పిండట. మొన్నొక్కడు జీడిమెట్లలో దొరికితే అడ్డ మీద కూలీలకు గంజాయి అమ్మి వాళ్ళు కష్టం మర్చిపోతానికి నేను కష్టపడుతున్నా అని చెప్పే. ఇక పెద్ద పెద్దోళ్ళు పబ్బులల్లా, హోటళ్లల్లా డ్రగ్స్ గుంజుడు కేసులు చూస్తూనే ఉంటిమి. అంటే కూలీల కంచెలి కోటీశ్వర్ల దాకా ఎవ్వల లెవెల్ల వాళ్ళు మత్తుకు మరిగిండ్రన్నట్టు.